మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా కోటాను కోట ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి అద్భుతమైన జ్ఞాన ప్రయాణాన్ని మనకు అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సారి కూడా అనంత కోట ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. సజ్జన సాంగత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఆ ఒక ఆత్మ జ్ఞానం అనేది పొందుతూ ఎంతో గొప్పగా ఆత్మ ప్రయాణం ద్వారా అనుభూతులు పొందుతూ అనుభవమే జ్ఞానం అని చెప్పని మన ఒక జ్ఞానం అందరికీ పంచుతూ ఎంతో గొప్ప ప్రయాణం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా మనతో పాటు బాలాజీ సార్ విజయనగరం నుంచి మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ 5 ఫింగర్ కాన్సెప్ట్. కాన్సెప్ట్స్ ఒక జ్ఞానం సార్ ద్వారా మనం ఈ రోజు పొందుదాం మాస్టర్స్. దానికి ముందుగా మనం సార్ని సగర్వంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నీరజ మేడం గారు, మా ఫ్రెండ్ సంతోష్ ద్వారా మీరు నెంబర్ తీసుకొని ఇందులోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు సంతోషం. నా పేరు బాలాజీ, సాలూరు, అంటే విజయనగరం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం జిల్లా. అయితే నేను ఈ మార్గంలోకి 2006 ప్రాంతంలో లక్ష్మీ గురూజీ గారి ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం వైపు అడుగులు వేయడం జరిగింది. మనందరం కూడా ఏదో ఒక అనారోగ్య కారణంగా ఇందులోకి రావడం జరుగుతుంది. నేను కూడా అలాగే ఒక అనారోగ్యం ద్వారా ఇందులోకి రావడం జరిగింది. నాకు ఆరోగ్యం కోసం సంపూర్ణ ఆరోగ్యం కావాలని ముందు వచ్చాను. అయితే నాకు వచ్చింది చిన్న బ్యాక్ పెయినే. ఆ బ్యాక్ పెయిన్ నాకు చాలా కష్టం అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది. చాలా ఒక 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. అనుకోకుండా మా బావగారి ద్వారా ఈ మార్గంలోకి ఓ గురూజీ గారి పాంప్లెట్ నాకు ఇవ్వడం ద్వారా నేను ఇందులోకి రావడం జరిగింది. అయితే వచ్చింది ఆరోగ్యం కోసం అని నేను ఫస్ట్లో అనుకున్నాను, కానీ ఆరోగ్యం అనేది చిటికలో వచ్చేసింది. కానీ ఇది ఆరోగ్యం కోసం కాదు, ఇంకేదో ఉందో నాకు అర్థమైంది. నెమ్మదిగా నెమ్మదిగా గురూజీ దగ్గర క్లాసులు చేయడం జరిగింది. లక్ష్మయ్య గురూజీ దగ్గర 2006 నుంచి 2016 వరకు 10 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం 1-2 సార్లు వెళ్ళడం జరిగేది. ఎన్నో క్లాసులు ఆయన దగ్గర చేయడం జరిగింది. ఆ భాగంలోనే పత్రిజీ గారు పరిచయం అయ్యారు నాకు. కానీ అంటే తెలుసు, కానీ నేను చాన్నాళ్ళు వెళ్ళలేకపోయాను. తర్వాత ఇంకొక తోడలుడు ద్వారా, ఆయన ద్వారా నేను పత్రిజీ గారు ఆల్రెడీ ఆయన అందులో ఉన్నాడు. ఆయన ద్వారా నన్ను ప్రకృతి వ్యాలీ వస్తే అక్కడికి వెళ్ళి నేను పత్రిసారిని కలవడం జరిగింది. ఫస్ట్ టైం 2016 ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలా ధ్యాన మహాచక్రాలకి మన కడతాలు ఇప్పుడు ఒక 7-8 సార్లు, అలాగే ప్రకృతి వ్యాలీ ఒక లెక్కలేదు ఒక 15-20 సార్లు వెళ్ళి ఉంటాం. అలాగే కొటాల, ఆ, పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం కూడా వెళ్ళడం జరిగింది. మొన్నే ఓపెనింగ్ వెళ్ళడం జరిగింది. సాలూరు నుంచి ఒక 50 మంది వరకు వెళ్ళొచ్చాం మేము. అయితే విషయం ఏంటంటే ముందుగా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పటి జీవితంలోకి అడుగు పెట్టామని అయితే నాకు అర్థమైంది. ఇందులో రాకపోయింటే నేను ఎంతో కోల్పోయి ఉండేవాడిని. ఆ, ఈ మార్గం అనేది ఎంత అద్భుతమైన మార్గం అంటే, మనం ఏ మార్గం వెళ్తే ఇంకే మార్గం వెళ్ళవలసిన పని లేదు. అదే ఆత్మ జ్ఞాన మార్గము. లక్ష్మీ గురూజీ పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్తారు, ఆత్మ యొక్క ప్రయాణము అంటే ఎన్నో జన్మల నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న ప్రయాణమే ఆధ్యాత్మికత. ఈ ఆత్మ ఎన్నో ఎన్నో జన్మలు తీసుకుంది. ఆ ఎన్నో జన్మల ప్రయాణము, ఆ ప్రయాణం యొక్క కథే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక మార్గం ఎలా ఉంటుందంటే, ఒక రూపాయి కాయిన్కి అచ్చు బొమ్మ ఎలా ఉంటుందో, బొమ్మ అనేది భౌతికత అనుకుంటే అచ్చు అనేది ఆధ్యాత్మికత. ఒక్క బొమ్మే ఉన్నా ఆ రూపాయి బిళ్ళ చెల్లదు, అలాగే ఒక్క అచ్చే ఉన్నా అది చెల్లదు అనమాట. అంటే 2000 రూపాయల నోటని ఒకవైపు ప్రింట్ ఇంకోవైపు ప్రింట్ అవ్వకపోతే మాత్రం అది చెల్లదు. అలాగే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదో పుట్టాము, చదువుకున్నాము, జాబు లేకపోతే బిజినెస్ చేశాము, తద్వారా ఏదో ఒక సంపాదన చేసుకున్నాము, భౌతికంగా ఉన్నతంగా ఎదుగుతున్నాము. అదే మార్గంలో ఆధ్యాత్మిక ఉన్నతంగా ఎదగకపోతే ఏదైతే మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ ముఖ్య కారణం ఏదైతే ఉందో ఆ ముఖ్య కారణము నెరవేరకుండా మనం వెళ్ళిపోతే ఈ జన్మ వేస్ట్ అవుతుంది. కాబట్టి భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా 30 నుంచి 35 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మనకి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య ఇబ్బందులు, లేకపోతే కుటుంబ ఇబ్బందులు, సాంఘిక ఇబ్బందులు, సంఘం ద్వారా ఏదో ఇబ్బంది, ఇలా ఏదో ఒక ఇబ్బందుల ద్వారా మనం
ఇచ్చి, నాయనా నువ్వు వచ్చిన మార్గం మర్చిపోయావు, ఆధ్యాత్మిక ఇల్లుని ఒక చిన్న లెంపకాయ కొట్టి ఇందులో రప్పిస్తాడు. ఆ రకంగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నేను ఫీల్ అవుతాను. అయితే ఆ రోజు బ్యాక్ పెయిన్ రావడం నాకు చాలా కష్టం అనిపించింది, నష్టం అనిపించింది, ఇబ్బంది అనిపించింది. కానీ ఆ బ్యాక్ పెయిన్ రాకపోతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను వచ్చి ఉండేవాడినే కాదు. కాబట్టి నా బ్యాక్ పెయిన్కి నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే ఆధ్యాత్మిక విద్యని చాలా సింపుల్గా మనకి పత్రిసారు ఒక అరటిపండు ఒలిచి దాన్ని ముక్కలు కట్ చేసి ఒక ఫోర్క్ పెట్టి తినిపిస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ప్రతి చిన్న విషయాన్ని ఎంతో గొప్పగా వివరణతో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే పత్రిసారి గారు మన జీవితంలో రాకపోయి ఉంటే మనం చాలా నష్టపోయి ఉండేవాళ్ళం. అయితే పత్రిసారు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చుట్టాలు బంధువులు ఎవరైనా సరే కూడా ఒక బర్త్డేకో ఒక పెళ్లి రోజుకో గృహప్రవేశం ఒక గిఫ్ట్ ఇస్తే ఎంతో పొంగిపోతాం మనం. అలాంటిది మన పత్రిసారు మన జీవితాన్ని మనకే అద్భుతంగా తీర్చిదిద్ది మనకే గిఫ్ట్గా ఇచ్చారు. నిజంగా పత్రిసారికి వేల వేల కృతజ్ఞతలు మనం ఈ ఈ ఈ ఈ సందర్భంగా తెలియపరుచుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞతా భావం లేకపోతే నిజంగా మనకి ఆ జన్మ ఆ దినము మన సంతృప్తిగా అనిపించదు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మన కృతజ్ఞత భావంతో ఉండాలి. అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే 5 ఫింగర్స్ కాన్సెప్ట్. ఎవరికైనా ఈ 5 వేళ్ళు మనకి అద్భుతంగా ప్రతి ఒక్కరికి 5 వేళ్ళు ఉంటాయి. ఏదైతే చిటికిన వేలు ఉందో ఇది అనేది శరీరం, మనము, రెండోది మనస్సు, మూడవది మధ్యవేలు బుద్ధి, 4 ఆత్మ, 5 సర్వాత్మ లేదా పూర్ణాత్మ. అయితే చూడండి వేలలోనే మనకి ఎంత అద్భుతంగా ఉందో, చిటికిన వేలు ఎంత చిన్నగా ఉందో మన శరీరానికి దానికి అంతే సమయం మనం పెట్టాల. ఇంత ఎన్ని ఇంద్రియాలు పని చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్నిటికన్నా అంతరేంద్రియం మనసు ఉంది. ఈ మనసు మనకి దీన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ మనసుకి ఇంత సమయం పెట్టాలి, అంటే కొద్దిగా ఎక్కువ సమయం పెట్టాలి. అయితే మనసులో మనము ఇంకా మనసు కోతి మనసు ఒక్కోసారి అటు ఇటు శరీరం వైపే వెళ్ళమని చెప్తుంది, శరీరపు బాగోగులు చూసుకోమంటుంది, శారీరక సుఖాలు చూసుకోమంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే ఈ మనసుని కాస్త బుద్ధి వైపు మార్చామో, ఈ బుద్ధి వైపు వెళ్ళేటప్పుడు ఇంటలెక్చువల్గా మనము దాని గురించి ఆలోచించి ఈ సమయానికి ఇది అవసరమా కాదా, ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయం బుద్ధి ద్వారా మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే శరీరాన్ని మనసుని బుద్ధి వైపు మరల్చామో ఈ ఇంటలెక్చువల్గా మనం ఇంకా ఎదగడానికి ఆ బుద్ధి ఆత్మ వైపు తీసుకెళ్తుంది, ఈ చూపుడు వేలు వైపు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే నేను ఆత్మ అని మీరు గ్రహించారో, అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి, ఇవన్నీ కూడా వేదాల యొక్క పరమవాక్యాలు, మహావాక్యాలు అంటారనమాట. అంటే భగవద్గీతలో చెప్పింది, వేదాల్లో చెప్పింది, అన్నిట్లో చెప్పింది అహం బ్రహ్మాస్మి అంటే నేను భగవంతుడినై ఉన్నాను. అలాగే తత్వమసి, తత్తు త్వం అసి, తత్ అంటే నేను, త్వం అంటే నీవు, నేను ఏదైతేనో నీవు కూడా అదే అయి ఉన్నావు, తత్వమసి. తత్వమసి తర్వాత ఐమాత్మ బ్రహ్మ, నేను కూడా భగవంతుడినే. అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానమే భగవంతుడు. ఇలాగా ఈ 4 మహావాక్యాల ద్వారా మనం తెలుసుకున్నాం ఆత్మ భగవంతుడు అంటే ఈ మనకి ఏదైతే శరీరంలో మమాత్మ సర్వభూతాత్మానం అంటే నేను ఆత్మరూపములో అందరిలో అన్నిటా ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. అహం అంటే ఏదైతే అంటే నేను అన్ని ఆత్మ అహమాత్మ గుడాకేశ అంటే అర్జున నేను ఆత్మనై ఉన్నాను, మమాత్మ సర్వభూతాత్మనం నా ఆత్మ అన్ని భూతాల్లో కూడా ఉన్నది. సో ఆత్మ వైపు ఎవరైతే ప్రయాణం జరుగుతుండరో వారు పూర్ణాత్మ లేదా సర్వాత్మ పరమాత్మ వైపు మనం వెళ్ళడం జరుగుతుంది. ఇది ఉంటేనే చూసారా ఈ ఒక్క బొటన వేలు ఏదైతే ఉందో అది పరమాత్మ. ఈ మన ఆత్మని పరమాత్మ వైపు ఎప్పుడైతే తీసుకొచ్చామో అంటే దాన్ని ఏమంటారంటే దీన్ని చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్ర మీరు ఒక్కసారి ఇలా ధరించి చూడండి, ఒక్కసారి అందరూ కూడాను ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏదైతే 2 వేలు టచ్ అయిన ప్లేస్ ఉందో అక్కడ చూడండి, జూ 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 అని లాగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ మన శక్తిని తీసుకుంటాం. పరమాత్మ ఆత్మకి శక్తి ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు కూడా, ఎప్పుడు ధ్యానం ద్వారా. ఈ ధ్యానం ద్వారా మనం ఎప్పుడైతే శూన్య స్థితిలోకి అలాగే నిర్మలమైన మనస్సు ద్వారా మనం ఎప్పుడైతే ఉంటామో అలాగే
ఈ శూన్యస్థితి ద్వారా ఉంటామో అప్పుడే ఈ పరమాత్మ ఆత్మకి శక్తి అందుతుంది, ఆత్మ ద్వారా జ్ఞానం వస్తుంది, అప్పుడే బుద్ధి డెవలప్ అవుతుంది అనమాట. ఆ బుద్ధిని సరైన నిర్ణయం తీసుకుంటే మనసు ఎటువైపు వెళ్ళాలో చూసుకొని అప్పుడు శరీరానికి మంచి జరుగుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే ఈ సర్వాత్మని, మనసుని, బుద్ధిని ఈ రెండు పూర్తిగా మనము భగవంతుడికి అర్పిస్తామో, మనసుని బుద్ధిని ఎప్పుడైతే అర్పిస్తామో వారికి ఆ భగవంతుడు మనసుని బుద్ధిని ఎప్పుడు కూడా శూన్యం చేసి, అంటే ఏదైతే కల్మషం ఉందో అవన్నీ క్లీన్ చేసి మనకి ఇవ్వడం వల్ల మనము ఈ ఆత్మని, ఈ శరీరం ఏదైతే ఈ ఆత్మ ఈ శరీరం రెండు ఉన్నాయో అప్పుడు ఈ శరీరం ఆత్మ వైపు వెళ్తుంది. ఎందుకంటే వీటిని మనం కంట్రోల్ చేసి పరమాత్మకి ఇచ్చేసాము. అప్పుడు మన శరీరం ఆత్మ వైపు వెళ్ళి ఆత్మ పూర్ణాత్మగా మారి మళ్ళీ మనము అన్ని ఏదైతే మూల కారణంతో వచ్చామో పరమసత్యం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి వచ్చాం కాబట్టి ఆ మార్గానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఎవరైతే శరీరము చిన్నప్పుడు మనం టీచర్ ఇలా అన్నాం అనుకో, ఏంటిది అర్థం, యూరినల్స్కి వెళ్తున్నాడు అంటే సో గో అంటారు. అంటే ఇది శరీరానికి సంబంధించింది, ఇది మనం గుర్తించాలి. ఎవరైనా జాగ్రత్త అనేటప్పుడు ఈ వేలు చూపిస్తాం, అంటే ఇది ఆత్మకు సంబంధించింది, నాయన ఆత్మపరంగా ఉన్నతగా ఎదుగు లేకపోతే జాగ్రత్త ఇబ్బంది పడతామని మనం ఈ వేలు చూపిస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ రెండు వేలు ఒకటి శరీరానికి, రెండు ఆత్మకి, ఎప్పుడైతే ఈ రెండు, ఇది బాబా ముద్ర కూడా అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ఈ విధంగా ఉండడం బాబా ముద్ర అంటారు. మనసుని బుద్ధిని పూర్ణాత్మకు అప్పచెప్తే ఈ శరీరం నుంచి ఆత్మకి మనం ఉన్నతంగా ఎదగవచ్చని మనకి బాబా గారు చెప్పడం జరిగింది. అలాగే మనము మురికి బట్టలను ఎలాగైతే వదలగొట్టడానికి చాకలవాడికి వేస్తామో, చాకలవాడు ఏం చేస్తాడు, మురికి వదలగొట్టేసి మనకి అప్పచెప్తాడు. మురికి వదలగొట్టేదాకా ఆయన దగ్గరే ఉంటాయి. ఇది చాకలవాడు అనుకుంటే ఈ మురికి వదలగొట్టే మనసుని బుద్ధిని ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ మురికి వదిలేస్తాడో అప్పుడు మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం ఇస్త్రీ బట్టలు వేసుకుంటే ఎంత మనం దీనిగా ఉంటుందో అలాగే ఈ మురికి వదిలినటువంటి మనసు బుద్ధిని మనము మురికి వదిలించుకొని మనము ఆత్మ దగ్గరికి తీసుకెళ్ళగలిగితే మొత్తం ఈ నాలుగు కలిస్తే మనం పూర్ణాత్మ దగ్గర చేరుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 5 కాన్సెప్ట్లు శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అనేది స్టెప్ బై స్టెప్ మనము చూసాం ఇప్పటిదాకా. అలాగే ఇంకొక 5 ఫింగర్స్ కాన్సెప్ట్ కూడా ఉంది. అవి ఏంటి, ఒకటి అది పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది, ఆటలు. ఆటలు ఈ చిటికిన వేల ద్వారా అంటే తక్కువగా ఆడుకోవాలి. అలాగే కళలు, 64 కళలో మీకు నచ్చింది పాటలు అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఏదైనా ఏ ఆట అయినా ఒక ఆట ఈ స్థాయిలో మనం ఆడాలి. మూడోది చదువు, ఇది పెద్ద ఫింగర్, అంటే చదువుకి ఎక్కువ సమయాన్ని మనం కేటాయించాలి. నాలుగోది ఈ చూపుడు వేలు అనేది ఇంటి పనుల్లో అమ్మ నాన్నకి సాయం చేయడం చేయాలి. ఈ 4 అద్భుతంగా జరగాలంటే ఈ 5వ బటన్ వేలు అనేది బలంగా పొట్టిగా ఉన్న చాలా బలంగా ఉంటుంది. ఇది ధ్యానానికి ప్రతీక. ఎవరైతే ధ్యానం చేస్తారో ఆటలు, కళలు, చదువు, ఇంటిలో పనులు, అమ్మా నాన్నకి సహాయము, 4 పనులు అద్భుతంగా చేయగలుగుతారు. ఇది పిటికలు బిగించాలంటే బటన్ వేలు లేకపోతే ఎలా చేయలేమో అలాగే ఈ 4 పనులు చేయడానికి మనకి కంపల్సరీగా ధ్యానము అనే దాన్ని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. అలాగే పిల్లల్ని ఆడడానికి మనము, పిల్లలకి అంటే బయట ఆడడానికి మనం ఎండలో ఆడుకోవడానికి, మట్టిలో ఆడుకోవడానికి పంపిస్తే ఆ ప్రకృతి ద్వారా కూడా మన శక్తిని తీసుకోవడం, భూమి ద్వారా శక్తిని తీసుకోవడం జరుగుతుంది. పిల్లలకి మొబైల్స్, ఈ టీవీలు, సెల్ ఫోన్లు ఇలా ఇవి కాకుండా ఎక్కువగా మనం గ్రౌండ్స్లో పంపించి ఆడడానికి మనం పిల్లలకి ప్రోత్సహించాలి. అలాగే కళలు, 64 కళలు ఏదో ఒక కళకి పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ని తల్లిదండ్రులు ఓపిక్గా వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్షిప్ చేస్తే వారి ద్వారా మనం తెలుసుకున్న ఏ ఆటలో, ఏ పాటలకి, లేకపోతే ఏ కళలో వాళ్ళకి డ్యాన్స్ అయినా, ఒక చిత్రలేఖనమైనా, ఏదో ఒకటి డ్రాయింగ్ అంటాం కదా, అలా ఏదైనా ఒకటి మన పిల్లల చేత నేర్పించి వారిలో ఆ కళని మనం ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళగలిగితే, అంటే ఐ మీన్ హైక్ తీసుకెళ్ళగలిగితే వాళ్ళలో ఆత్మ విశ్వాసం కలుగుతుంది. ఏదైనా నేను సాధించగలుగుతాను అనే ఒక విశ్వాసం కలిగి వాళ్ళు దేనినైనా రాణించగలుగుతారు. అంటే ఈ ఈ సంవత్సరం ఒకటి ఆడించవచ్చు, ఒక గేమ్స్ అనో, ఒక పాటలను, ఒక డ్యాన్స్ అని ఇలా. అలాగే ఇంకొక సంవత్సరం వచ్చేసరికి ఇంకొక ఆట. అలాగా ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు కూడా పిల్లలకి మనము నేర్పించగలిగితే వాళ్ళ జీవితం యొక్క ధ్యేయం తొందరగా నెరవేర్చడానికి ముందుగా వెళ్తుంది. ఎందుకంటే ఈ ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎన్నో నేర్చుకోవాలని వస్తుంది భూమి మీదకి. ఆ నేర్చుకోవడానికి వచ్చే మార్గంలో అది ముందుగా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కళ్యాణ్ రామరెడ్డి గారిని మానసరోవరం, నేను ఆయన మన సాలూరు వచ్చేటప్పుడు ఒకసారి క్లాస్లో వినేటప్పుడు నేను విన్నాను అనమాట. ఆయనకి ముందు ఎప్పుడు ఈత పోటీలు రావు, కానీ ఈత పోటీల్లోకి వెళ్ళి ఈత నేర్చుకొని ఈత పోటీలకు వెళ్ళి అద్భుతంగా గోల్డ్ మెడల్ సాధించారు 60+ ఏజ్లో.
నిజంగా ఆయనకి ఈ ధ్యానం వచ్చిన తర్వాతే ధ్యానం ద్వారా ఈ కళ నేర్చుకోవాలని ఆయనకు అనిపించి అత్రిసారి ఎందుకు చేయలేవు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు అని ఆయనకు ప్రోత్సాహం ఇవ్వడం చేత ఆ ధ్యానంలో శక్తిని సంపాదించి ఆయన కృష్ణానది ఒడ్డు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ప్రతిరోజు ఒక గంట సేపు చక్కగా వ్యాయామంలాగా ఈత పోటీలకు వెళ్ళి ఈత నేర్చుకుని ఈత పోటీలకు వెళ్ళి గోల్డ్ మెడల్స్ ఎన్నో సాధించారు. ఇవాళ మానసరోవరం పిరమిడ్ కట్టి విజయవాడలో తాడేపల్లి గ్రామం దగ్గర ఎందరికో ఆదర్శమై నిలిచారు. నిజంగా ధ్యానం ఉంటే ఏదైనా సాధ్యం అనే విషయం అనేది ఆయన మనకి చూపించడం జరిగింది. ఇకపోతే చదువు. ఎప్పుడైతే శరీరముకి మనం ఆటలు, మనసుకి వచ్చేసి కళలు, ఈ చదువు అనేది భౌతిక జీవితంలో చదువు ఎలాగో ఉంటుంది, దాంతోపాటు ఆధ్యాత్మిక చదువు కూడా కంపల్సరీగా మన పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పడం అయితే జరిగితే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యము, జీవిత ధ్యేయము ఏదైతే ఉందో, పరమ లక్ష్యం అంటాం కదా, మన పరమ లక్ష్యం వేరు, పరమ లక్ష్యం వేరు. మనం ఎన్ని లక్ష్యాలు సాధించినా కూడా పరమ లక్ష్యమైనటువంటి ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ఈ భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మనము ఆత్మజ్ఞానం అనే విద్య కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇవ్వగలిగితే వారు కూడా అద్భుతంగా ఆత్మపరంగా ఉన్నతంగా ఎదుగుతారు. ఇకపోతే ఇంటి పనులు సహాయము. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము ఇంటిలో చిన్న చిన్న పనులు మనం వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే వాళ్ళని మనము శబాష్ శబాష్ చాలా బాగా చేసావు నాన్న అని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆ ఇంటి పనులు కూడా వాళ్ళు అద్భుతంగా ఎదగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంటి పనులు వాళ్ళు బాగా చేయగలుగుతున్నారో రేపు ఎప్పుడైనా మనం క్యాంప్ వెళ్ళినా కూడా వాళ్ళని ఈజీగా మనం వదిలి బయటకు వెళ్ళొచ్చు. అంటే రేపు అనే రోజు మన పిల్లలు మన మీదే ఆధారపడడం నేర్పించడం జరిగితే మన తల్లిదండ్రులే వాళ్ళని చెడగొట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి తల్లిదండ్రులు అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు మన దగ్గర ఉండేటప్పుడే చిన్నప్పటి నుంచి చేయగలిగితే వాళ్ళు 10th ఇంటర్ వచ్చేసరికి వాళ్ళు ఈజీగా అన్ని పనులు చేయగలుగుతారు. వారిని వదిలి మనం ఈజీగా ఎక్కడికైనా ఏ క్లాసులకైనా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇంటి పనులు కూడా పిల్లల చేత అద్భుతంగా మనం చేయించి వారిలో ఆ కళ కూడా నేర్పించి పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వడం చేయాలి. అయితే ఈ 4 పనులు అద్భుతంగా జరగాలంటే ధ్యానము అనే ఒక ఆయుధం మన దగ్గర ఉంది. ఇది మనం విక్టరీ అంటే విజయానికి ప్రతీక. సో ఈ విజయం కావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా మనము ధ్యానం మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తక్కువ లేకుండా ప్రతిరోజు ఉదయం రాత్రి ధ్యానం చేయగలిగితే ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం అనేది వస్తుంది. అలాగే అది తెలుసు కదా, ధ్యానం సర్వరోగ నివారిణి, దానం ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సర్వభోగకారిణి. పత్రిసారి ఎన్నోసార్లు చెప్పారు ఈ ధ్యానం అనేది నా జీవితంలో రాకపోయి ఉంటే ఇంత భాగం నాకు వచ్చి ఉండేదా అని అనేవారు. నా దగ్గర జోబులు ఎప్పుడు ఒక వైట్ రుమాల్ తప్పించి ఎప్పుడు నా దగ్గర ఏమీ లేదు. అయినా సరే కూడా నేను ఈరోజు అద్భుతంగా మీ ఇంటికి ఎవరింటికి వచ్చినా అది నా ఇల్లే, ఎక్కడొచ్చినా సరే నాకు అద్భుతమైన భోజనము, మంచిగా కారు, మంచిగా ట్రైను ఫ్లైట్, ఇలాగ ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలాగ 80-90 దేశాలు తిరిగి ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా పత్రిసరికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించి వారిని ఎంతో మనము ఆరాధ్య దైవంగా మనం చూడడం జరిగిందంటే ఈ ధ్యానమే ఆయనకి ఎంత భోగాన్ని తీసుకొచ్చిందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సత్య జ్ఞాన ప్రసాదని ఈ ధ్యానం ద్వారా పత్రిజీ గారు కానీ భిక్షమయ్య గురుజీ గారిని 40 సంవత్సరాల వయసులోనే వారు వారి యొక్క వృత్తుల్ని పక్కన పెట్టి ఇదే పరమ పవిత్రమైనటువంటి వృత్తిగా తీసుకొని 10 మందికి ధ్యానము జ్ఞానము పంచాలనే జ్ఞానము ద్వారా మన కర్మలు దగ్ధమవుతాయని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. జ్ఞానాగ్నికి దగ్ధ కర్మాణం అంటే జ్ఞానము ద్వారానే మన కర్మలు దగ్ధం అవుతాయి తప్ప వేరే మార్గం లేదు. మరి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ధ్యానము చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, సామూహిక ధ్యానాలు, ఇలాగా ఏదైతే మనకు పత్రిసారి చెప్పారో ప్రతిదీ మన మార్గంలో అవి తప్పకుండా కూడా మనం పాటించడం చేయాలి. అలాగే ఈ ధ్యాన మహాచక్రాలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరుగుతాయి మీకు అందరికీ తెలిసిందే. మరొకసారి చెప్పుకుందాం. అది కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31 దాకా జరుగుతుంది. ఉగాదికి 7 రోజుల ముందు మన పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ జరుగుతుంది. ఫిబ్రవరి 2 నుంచి 11 దాకా ప్రకృతి వ్యాలీ మన రాయి జగపతిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే బుద్ధ పౌర్ణమికి 3 రోజుల ముందు మన బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో జరుగుతుంది. ఇదే కాకుండా కొటాలలో జనవరి 13, 14, 15 రోజులు. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయినా మరొకసారి తెలుస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ ధ్యాన మహాచక్రాలకు వెళ్ళడం వల్ల ఒక పండగ వాతావరణం, మన యొక్క ఎవరైతే ఆత్మజ్ఞానులు అందరూ కలిసి ఒకే దగ్గరికి, ఎలాగైతే మన పండుగలో మొన్నే సంక్రాంతి జరిగింది కదా, మన చుట్టాలు బంధువులు అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా కుటుంబం అంతా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి చక్కగా పండుగ ఎలా జరుపుకుంటే ఎంత ఆనందంగా ఉంటారో
ఈ భౌతిక జన్మకి, భౌతిక జీవితానికి, ఈ శరీరానికి కారణమైనటువంటి అమ్మా నాన్నలు, వారి ద్వారా వచ్చిన సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లి వీళ్ళందరితో వెళ్తేనే ఇంత ఆనందం పొందుతున్నాం. మరి ఈ ఆత్మ ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో జన్మలుగా మనకి ఎన్నో శరీరాలు ఇస్తుంది. మరి ఆత్మ బంధువులు కూడా మనకి ఎంతో మంది ఉంటారు. ఆ ఆత్మ బంధువులు కలిసినప్పుడు కూడా ఇంతకు మించి ఆనందం మనం ఎప్పుడు కూడా పొందుతూ ఉంటుంటాము. కాబట్టి ఎప్పుడు వీలైనా, వీలు చేసుకొని సరైనా సరే కూడా కంపల్సరీగా ఈ ధ్యాన మహాచక్రాలన్నిటి కూడా, ధ్యాన మహాయజ్ఞాలకి మనం తప్పనిసరిగా వెళ్ళవలసిందే. వెళ్తున్న ప్రతిసారి కూడా మనలో ఎంతో ఏవైకన్నా అంటే, నువ్వు ఒకప్పుడు కొటాల వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు మనం ప్రకృతి వెళ్ళేది ఇప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు మనం కడతాలు వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు అన్ని చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి, ఎంత ఎక్కువ మంది జనాలు వస్తున్నారు, వారందరూ కూడా ఆత్మస్వరూపాలుగా మనకు కనిపిస్తుంటే, వాళ్ళని నేను వెళ్తున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, వీరిని ఎప్పుడో నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఎప్పుడు కూడాను. తర్వాత నాకు అర్థమవుతుంది, ఓ వీళ్ళు మనందరం ఆత్మ బంధువులు కదా, గతంలో మనందరం కలిసే ఈ భూమి మీదకి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కలుసుకున్నాం కదా అని మనకి అర్థం అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ధ్యాన మహాచక్రాలకు వెళ్ళి మన ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యం అన్ని అద్భుతంగా పెంచుకోవచ్చు. తప్పనిసరిగా కూడా మనం జ్ఞానం పెంచుకోవడానికి కంపల్సరిగా మనం ఈ కడతాలు, ప్రకృతి వెళ్ళి, పేరవరం అన్నిటికీ కూడా వెళ్తూ ఉండాలి. ఇకపోతే మనకి ఇంకొక 5 ఫింగర్స్ కాన్సెప్ట్లో తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సత్వికము, నిర్గుణము, 5 రకాలు. ఈ తమో గుణంలో కొన్ని జన్మలు తీసుకుంటాం, రజోగుణంలో కొన్ని జన్మలు తీసుకుంటాం, సత్వగుణంలో కొన్ని జన్మలు తీసుకుంటాం, ఈ శుద్ధ సాత్వికంలో కొన్ని జన్మలు, అలాగే నిర్గుణంకి చేరుకోవడానికి మనం కొన్ని జన్మలు తీసుకుంటాం. దీనికి ఉదాహరణ తమోగుణకి కుంభకర్ణుడు అండి, తెలిసే ఉంటుంది మీకు అందరికీ. ఈ కుంభకర్ణుడు ఈ తమోగుణంకి ప్రతీక. అలాగే ఈ రజోగుణంకి ప్రతీక రావణాసురుడు. అలాగే సత్వగుణంకి ప్రతీక విభీషణుడు. అలాగే ఆంజనేయుడు అనేది శుద్ధ సాత్వికానికి. అలాగే నిర్గుణుడికి శ్రీరామచంద్రుడు. సో ఈ కుంభకర్ణుడు జన్మలు కొన్ని, అంటే కుంభకర్ణుడు చేసేది ఏంటంటే తినడం, పడుకోవడం, 6 నెలలు తినడం, 6 నెలలు పడుకో. ప్రతి ఒక్కరు తిండికి, నిద్రకి ఎవరైతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో వాళ్ళది తమోగుణ జన్మలు. రజోగుణ జన్మ అందరిది నాకే కావాలి, అన్నీ నాకే కావాలి అని ఎక్కువ గొప్పలు పోయేవాడు రావణాసురుడు. కాబట్టి ఈ రావణాసురుడు జన్మలు కొన్ని ఉంటాయి, రజోగుణ జన్మలు కొన్ని ఉంటాయి. అలాగే విభీషణుడు ఎంత మంచి చేయాలి, అందరికీ మంచి జరగాలి, నా వల్ల ఎవరికీ చెడు జరగకూడదని ఈ సత్వగుణ జన్మలు ఉంటాయి. ఇక శుద్ధ సాత్వికము, ఎవరైతే ఆంజనేయ స్వామికి సహజంగా జరిగే ఈ వాయువుని పట్టుకుని వాయుపుత్రుడు అయ్యాడు. కాబట్టి ఆ వాయుపుత్రుడు అంటే ఆత్మజ్ఞానాన్ని ఎంతో పొంది ఎప్పుడైతే అప్పుడు ఎవరైతే శుద్ధ సాత్వికంగా వస్తారో అప్పుడు నిర్గుణం అంటే రాముడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తెలుసు కదా ఆంజనేయ స్వామి రాముడి దగ్గర ఎక్కడున్నారు, రాముడు ఆంజనేయ స్వామి చూపిస్తే ఎక్కడున్నానంటే గుండెలు చీల్చి చూపిస్తుంది, నువ్వు నా గుండెలే ఉన్నావు స్వామి అని. అంటే దీని అర్థం ఏంటి, ఎవరైతే శుద్ధ సాత్వికంలోకి వస్తారో వారు తప్పనిసరిగా నిర్గుణులుగా మారడానికి అవకాశం ఉంటుంది. మనం ఎన్ని నేర్చుకున్నా, ఏమి జరిగినా కూడా ఆత్మ విద్య తేల్చుకోకపోతే ఈ జన్మ పూర్తిగా మనకి వృధా అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆత్మ విద్య అనేది మనము జీవితంలో ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే. ఒకవేళ నేర్చుకోకపోతే మరలా జన్మ, మరలా జన్మ, మరలా జన్మ, ఏదో ఒక జన్మలో ఆత్మ విద్య లేకపోతే ఈ జన్మరాహిత స్థితి అనేది మనకి ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము దేనికోసం వచ్చామన్నది కంపల్సరీగా, అంటే మనం 80% అనేది మనం ఆత్మ విద్య కోసము కేటాయించాలి. నేను ఆత్మని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆత్మకు లాభించే పనుల వైపు మన ప్రయాణం జరుగుతుంది. ఆత్మకు లాభించే పనులు ఏంటి? శరీరానికి అయితే స్నానము, భోజనము ఇలా అన్నీ ఉండాలి. మరి ఆత్మకు లాభించేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానము. ఎందుకంటే ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే జ్ఞానం అనేది కంపల్సరీగా కావాలి. జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? సద్గురువుల యొక్క వారి యొక్క కృపా కటాక్షములు మన మీద ఉండాలి. అంటే మనం సద్గురువులను పట్టుకొని వారి యొక్క పాదాల చెంత మనం ఏం చేయాలి? ఒక సరెండర్నెస్ అనమాట. అంటే పూర్తిగా మీదే బాధ్యత స్వామి అని మనం పూర్తిగా మన మనసు బుద్ధిని వారికి అప్పచెప్తే వారు తప్పకుండా వారి యొక్క కరుణా కటాక్షాల ద్వారా ఆ జ్ఞానము, ధ్యానము మనకు తప్పకుండా అందుతాయి. అలాగే ఆత్మకి ఇంకొకటి ఏంటంటే వచ్చేదంటే సంస్కారాలు. ఎవరైనా సంస్కారాలు ఎలా ఉన్నాయని మనం అడుగుతుంటాం కదా, ఈ సంస్కారాలు మనకి తల్లిదండ్రుల ద్వారా వస్తుంటాయి. అందుకే మనము ఎవరైనా చదువు సంస్కారం ఉందా లేదా అంటుంటారు. అంటే సంస్కారం లేకపోతే ఎంత చదువు చదువుకున్నా ఆ చదువుకి నిరర్థకం అవుతుంది. కాబట్టి చదువుతో పాటు పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అన్ని సంస్కారాలు నేర్పడం జరగాలి. అందుకే యథా రాజా తదా ప్రజ, యథా తండ్రి యథా బిడ్డలు. అంటే తల్లిదండ్రులకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి, బిడ్డలకు అవే లక్షణాలు ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెరుగుతాం కాబట్టి
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏదైతే మనం నేర్పుతారో నేర్చుకోవాలనేది తల్లిదండ్రులు మనం నేర్పాలి. కాబట్టి ఈ సంస్కారాలు పూర్వం నుంచి అంటే పూర్వజనం నుంచి కూడా మనకు వస్తుంటాయి, తల్లిదండ్రుల నుంచి కూడా మనకు వస్తుంటాయి అనమాట. కాబట్టి సంస్కారాలు ఉన్నతంగా మనం మార్చుకుంటూ ఉండాలి. ఇంకా పోతే మనం చేసుకున్న మంచి చెడు అంటే పాప పుణ్యాలు అంటాం కదా, ఇది కూడా మనతో పాటు వస్తుంది. సో ధ్యాన శాస్త్రము అంటే ఇది ఒక సైన్స్. ధ్యాన శాస్త్రం అంటే ఎరుక శాస్త్రం. ఎరుక శాస్త్రం అంటే ఏంటి? ఎప్పుడు కూడా అవేర్నెస్తో ఉండడము. ఏ పని చేస్తే శరీరానికి మంచిది, మనసుకు మంచిది, బుద్ధికి మంచిది, ఆత్మకు మంచిది తెలుసుకోవాలి. సో ఏ పని చేస్తే చెడ్డదని కూడా మనం తెలుసుకుంటే పాప పుణ్యాల ఫలితాలు మనం కంపల్సరీగా తీసుకుంటాం. కాబట్టి చేసిన పనికి ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఆల్సో హ్యావ్ ఎ అపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇది మన న్యూటన్ థర్డ్లో చిన్నప్పుడు మనం నేర్చుకుంది అందరూ కూడాను. అంటే మనం చేసే ప్రతి పనికి కూడా కర్మకు కూడా కర్మ ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ కర్మ యొక్క ఫలితాలు మనము ఈ జన్మలో కొన్ని, వచ్చే జన్మలో కొన్ని ఎలా అయినా మనం అనుభవించవలసి ఉంటుంది. చాలా మంది చాలా చెడ్డ పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇప్పటికీ చాలా మంచిగా ఉన్నత స్థితిలో ఉన్నారని చాలా మంది అనుకుంటారు. కానీ కర్మ అనేది ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కటి చూడండి, ఒక విత్తనం వేసాము, మరుసటి రోజు విత్తనం ద్వారా మనం పువ్వులు కాయలు తెచ్చుకుంటామా? దానికి కొంత సమయం వెయిట్ చేయాలి కదా. అలాగే ఒక బిడ్డని మనం కనాలంటే 9 నెలలు ఎలా ఆగాలి, అలాగే భోజనం వండాలంటే ఎలా మనం ఒక 30 గంట 20 నిమిషాలు అరగంట ఆగాలి. కుక్కర్లో పెట్టిన తర్వాత 3 విజలు వస్తే కానీ మనకు అన్నం తయారవ్వదు. అలాగే ఒక్కొక్క కర్మ చేసినప్పుడు ఒక్కొక్క కర్మ ఫలితం రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టడానికి కొద్ది సమయం పట్టొచ్చు, కానీ తప్పనిసరిగా అది వచ్చి తీరుతుంది. ఏ విత్తనం వేస్తే అదే ఫలితము, అదే ఫలము. అంటే కాకరకాయ వేసి మామిడికాయని కోరవచ్చా? మామిడి విత్తనం వేసి కాకరకాయని కోరవచ్చా? రెండూ లేదు. ఏది వేస్తే, ఏ విత్తనం వేస్తే అదే ఫలాన్ని తీసుకుంటాం. నెగిటివ్ థాట్ రిలీజ్ చేస్తే నెగిటివ్ ఫలితాన్ని తీసుకుంటాం. పాజిటివ్ థాట్ రిలీజ్ చేస్తే పాజిటివ్ ఫలితాలు తీసుకుంటాం. ఏ థాట్ మిరాకిల్ థాట్స్ రిలీజ్ చేస్తే మిరాకిల్స్ ఫలితాలు కూడా మనం తీసుకుంటాం. అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తే అద్భుతమైన ఫలితాలు విచిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తే విచిత్రమైనటువంటి ఫలితాలు తీసుకుంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఎటువంటి కర్మో అటువంటి కర్మ ఫలితమే. కాబట్టి కర్మ చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి ఆ కర్మ యొక్క ఈ కర్మ ఈ ఏదైతే నేను ఈ పని చేస్తానో ఇది నా ఆత్మకు ఉపయోగపడుతుంది అని కంపల్సరిగా మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎరుక శాస్త్రం నేర్పిస్తుంది. ఎరుక శాస్త్రం అంటే ధ్యాన శాస్త్రము. ధ్యానము అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస అంటాం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో మనకి అవేర్నెస్ వస్తుంది. ఒకప్పుడు కార్ డ్రైవ్ చేసేటప్పుడు నాకే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతుండేది. ఎప్పుడైతే ధ్యానం చేయడం పూర్తిగా మొదలు పెట్టామో అప్పటి నుంచి ఎప్పటి వరకు చిన్న యాక్సిడెంట్ కూడా నాకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా స్వానుభవం కూడా మీకు చెప్పాలి. ధ్యానానికి ముందు నేను ఎలా ఉన్నాను, ధ్యానం తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది కూడా మీకు చెప్పడం నా బాధ్యత. ఒకప్పుడు నేను మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాట నాకే తొందరగా తొత్తురుపాటుగా ఉండేది, ఆరుద్రగా ఉండేది. బట్ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో చాలా స్లోగా, చాలా నెమ్మదిగా ప్రతి విషయం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానంగా మాట్లాడగలుగుతున్నాను. అంటే కారణం ఏంటంటే నా ధ్యానమే, నా జ్ఞానమే, నా గురువుల యొక్క కరుణా కటాక్షాలే. కాబట్టి ఏంటంటే ఎవరైతే గురువుల యొక్క కరుణా కటాక్షాలు తీసుకుంటారో వారు తప్పక ఆత్మ ఉన్నత. చిన్నప్పుడు చెప్తారు కదా, మన అందరికీ అమ్మ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే మన అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఎప్పుడైతే అమ్మ ఒడిలో ఉండి పాలు తాగుతూ ఉంటామో అమ్మ గుండె చప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక లయబద్ధంగా మనం అమ్మ కడుపులో ఉండేటప్పుడు దాన్ని విన్నాము. అమ్మ పొదుల్లో అంటే అమ్మ పొదుల్లో అంటారు కదా, ఎప్పుడైతే గుండెల మీద తీసుకుంటుందో ఆటోమేటిక్ మా అమ్మ నాకు తెలుసు అని చెప్పేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయని చెప్పి ఆ బిడ్డ చిన్నప్పుడు ఏడుపు ఆప. అది ఎవరెత్తుకున్నా కూడా ఏడుపు ఆపడు. కానీ తల్లి, తన సొంత తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఎత్తుకునేసరికి ఆ బిడ్డ ఏడుపు ఆపడం చెప్తుంది. అంటే ప్రతి ఒక్కరికి, తల్లికి బిడ్డకి తెలుసు అనమాట. అలాగే తల్లి తండ్రిని చూపిస్తుంది. ఇగో నాన్న మీ నాన్న వచ్చారు చూడమ్మా అని. తండ్రి గురువుని చూపించడం జరుగుతుంది. గురువు భగవంతుడిని చూపించడం జరుగుతుంది. అంటే మనము ఎవరం అనేది భగవంతుడి స్థాయికి వెళ్తే గానీ మనం తెలియదు అనమాట. అంటే మన గురువు మళ్ళీ మనం ఏదైతే మానవుడిగా వచ్చిన మనం మాధవుడిగా మార్చే స్థాయి ఒక్క గురువే మనకి ఇవ్వగలుగుతారు. నరుడు నారాయణుడిగా మారడానికి, జీవుడు దేవుడిగా మారడానికి, అలా ప్రతిదీ మనం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. చిన్నపిల్లలు దేవుడితో సమానం అందరూ అంటారు, తెలిసిందే కదా. అలాగే పెద్దవారు చనిపోతే మనం కంపల్సరీగా దేవుడి మూల తీసుకొచ్చి వాటిని పెట్టి మనం పువ్వులు దండలు అలాగే అగరబత్తి ఏవైనా మన ప్రసాదాలు పెట్టి మనం ఎలాగైతే పూజిస్తాం. ఎలాగైతే చిన్నప్పుడు భగవంతుడు, చనిపోయిన తర్వాత భగవంతుడు, మధ్యలో మనం ఎవరు అవుతామండి? మనము భగవంతులమే. కాకపోతే మాయ అనే పొర కప్పబడి నేను భగవంతుడు కాదు, భగవంతుడు వేరేగా ఉన్నాడని మనం పదే పదే అటు వెళ్ళడం వల్ల మనము
అంటే మన చిన్నప్పటి నుంచి పూజలు అవి ఇవి దేవుడు వేరేగా ఉన్నారని చెప్పడం వల్ల అని మనం భగవంతుడు కాదు అని అనుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం మనకు అందుతుందో, నీవే భగవంతుడివే, నీవే భగవంతుడు అయి ఉన్నావు, అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి, ఇవన్నీ కూడా మనకి వేదాల ద్వారా అద్భుతంగా వివరణ చేయడం జరిగింది. సో అది నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనం చూద్దాము. ఈ కాన్సెప్ట్ లో 5 ఫింగర్స్ కాన్సెప్ట్స్ లో ప్రతి ఒక్కరు కూడా పృథ్వీ తత్వం కలిగి ఉండాలా, అలాగే జలతత్వం కలిగి ఉండాలా, అలాగే అగ్నితత్వం కలిగి ఉండాలా, అలాగే వాయుతత్వం, ఐదోది ఆకాశతత్వం. ఏదైతే ఈ పంచభూతాలు మనకి 5 రకాలుగా, అంటే మనకి భూమి అనేది ఆహారాన్ని ఇవ్వడానికి, తనకు మనం ఏమి ఇస్తే మనకి తిరిగిస్తుందంటే ఎటువంటి ఆమ్, ప్రతిఫలాపేక్ష లేకుండా భూమి కానీ, నీరు కానీ, గాలి కానీ, అగ్ని కానీ అన్నీ కూడా మనకి, ఆకాశంలో శూన్యం కానీ అన్నీ కూడా మనకి ఎలా వస్తున్నాయంటే అంత నిస్వార్థంగా మనం ఇవ్వడం అనేది ఇక్కడి నుంచి కూడా ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా తెలుసుకోవాలి. అలాగే భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి. మనము కుంభకర్ణుడిగా ఉన్నప్పుడు భుక్తి కోసం చూస్తాము, రావణాసురుడు ఉండేటప్పుడు రక్తితో చూస్తాము, విభీషణుడు యుక్తి ఆలోచన ద్వారా చూస్తూ ఉంటాము, ఆంజనేయుడు శక్తికి ప్రతీక కాబట్టి శక్తిగా మనం తీసుకుంటాం, శ్రీరాముడు మార్గంగా మనం వెళ్తే ముక్తి మార్గంలోకి వెళ్తుంటాము. కాబట్టి ఈ శరీరము, బుద్ధి, మనసు, బుద్ధి, ధ్యానము, జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఈ శరీరం ఉన్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే మనం ఏంటనుకున్నాను అంటే ఏదో ఒక మంచి పనులు ఉన్నప్పుడు డబ్బు బాగా సంపాదించుకోవాలనుకుంటారు, కాదు. ఈ ఆత్మ దీపం అనేది ఈ శరీరంలో ఉండేటప్పుడే, దీపం ఉండగానే ఇల్లు అంటే ఈ శరీరము, దీపము అంటే ఆత్మ, ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడే ఏదైనా మనం సాధించగలము. అందుకే శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి, మనసును శుద్ధి చేసుకుంటూ ఉండాలి, బుద్ధిని వికసింప చేసుకుంటూ ఉండాలి, ఆత్మను ఎదుగుదలగా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తుండాలి. అప్పుడే మనకి జ్ఞానం ద్వారానే మనకి కర్మలు దగ్ధమవుతాయి. అప్పుడే మనకి ముక్తి లేదా మోక్షము, అదే జన్మరాహిత్య స్థితి అంటారు. శరీరం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం అంటే అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కడం అంటే ఆత్మ ఈ శరీరంలో, ఆత్మ అనే దీపం ఈ శరీరంలో ఉంటుండగానే మనము అంతా చక్కబెట్టుకోవడం అంటే ముక్తి లేక మోక్ష మార్గానికి మనం వెళ్ళడము జరుగుతుంది. అలాగే మనం గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే ఏ ఆలోచనతో వెళ్తాము, ఎటువంటి మాటలు మాట్లాడతాము, ఇది కూడా మనం ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలి. అంటే ఏంటంటే ఎటువంటి ఆలోచనలు మనం భగవంతుడి దగ్గర ఎటువంటి ఆలోచన చేస్తాం, అందరం కూడాను వికృతమైన ఆలోచనలు, క్రూరమైన ఆలోచనలు చెయ్యం కదా. అలాగే ఈ భగవంతుడు 4 అంగుళాల లోపలికి వెళ్తే హృదయంలో ఉండడానికి మనం గ్రహించగలిగితే మనం ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలు ఉండవు. అలాగే ఎటువంటి పనులు చేస్తాం, భగవంతుడి కోవుల్లోకి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళి ఎటువంటి పనులు చేస్తాము, ఎంత వినయ విధేయతలతో మనం ఉంటాము, అప్పుడు ఎప్పుడు కూడా అదే వినయ విధేయత అందరి వద్ద కూడా మనం అలానే ఉండేటప్పుడు అటువంటి మనకి వ్యక్తులే పరిచయం అయ్యి, అటువంటి వ్యక్తుల ద్వారా మనకి మంచి అద్భుతాలు, అంటే నేను ఏమండి బాగున్నారంటే ఏమండి బాగున్నారంటారు, ఏమరా బాగున్నావు అంటే ఏమరా బాగున్నావు అంటే మనం ఏదే విధంగా మాట్లాడితే అదే మనం తీసుకుంటాం. కాబట్టి ఎప్పుడు ఎలా మాట్లాడి అది కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ ఆలోచన, అంటే మనం ఏ పని అంటే ఇది మనకి ఏదైనా ఒక ఫలితం జరిగింది అంటే, ఒక కర్మ ఫలితం మనకు వచ్చింది అంటే గతంలో కర్మ ఏదో చేసి ఉన్నాము అంటే కార్యాకార సిద్ధాంతం అంటారు కదా. ఈ రోజు ఈ కార్యం జరిగిందంటే ఏదో కారణం జరిగే ఉంటుంది అనమాట. ముందు దీనికి ఏదో కారణం మనకు తెలియదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ కారణం కూడా తెలుసుకుంటామో, ఆ కారణంలో ఉన్నటువంటి లోపాలు అజ్ఞానంతో చేశామని తెలుసుకొని ఆ అజ్ఞానం ద్వారా ఎవరికైనా ఇబ్బంది పెట్టుకుంటే వారిని మనం ఆత్మపూర్వకంగా హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకుంటే వారు శాంతించి మనకి తప్పకుండా మనకి ఆ యొక్క ఆ కర్మ నుంచి మనకి విడుదల చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మకు లాభించేవి 4 ఒకటి సంస్కారాలు, 2 కర్మలు అంటే కర్మ ఫలితాలు, 3 వాసనలు అంటే మన అలవాట్లు, 4 జ్ఞానము. ఈ 4 మాత్రమే మనతో వస్తాయి. కాబట్టి మనం ఏ పని చేసినా ఈ 4 ఏదో ఒకటి వస్తుందో లేదో చూసుకొని మనం చేస్తూ ఉండాలా. అప్పుడు మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతుంది. ధ్యానం ద్వారా వస్తుంది, సజ్జన సాంగత్యం ద్వారా వస్తుంది, స్వాధ్యాయం ద్వారా వస్తుంది. పుస్తక పట్టణం అంటే కదా స్వాధ్యాయం అంటే, దాని ద్వారా గురువుల సజ్జన సాంగత్యం వల్ల ఇలా ప్రతిసారి ఎక్కడ ఏది అవసరం ఉన్నా కూడా మనం తప్పకుండా కూడా అది మనం తీసుకుంటూ ఉండాలా. అలాగే ఇంకొక 5 ఫింగర్స్ కాన్సెప్ట్లో ఒకటి శ్రవణం. ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు అద్భుతంగా వినగలగాలి. ఎప్పుడైతే విన్నామో దాన్ని అద్భుతంగా మననం చేయాలి. ఏదైతే విన్నామో అది మననం చేస్తుంటే, పదే పదే మననం చేస్తుంటే అదేమవుతుంది, నిధిధ్యాస అవుతుంది. నిధిధ్యాస అంటే అదే అలవాటు అవుతుంది. అలవాటు అయ్యేటప్పుడు అదే పని మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పని చేయడం వల్ల ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే
మేనిఫెస్ట్ అవుతుంది. ఏదైతే మనం చేసామో దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నాలుగోది మేనిఫెస్ట్ అయ్యిందో, అంటే ఆత్మ సాక్షాత్కారం జరిగిందో, అప్పుడుతో మనం ఆగిపోకూడదు. అంటే మనం ఏదైతే సాధించిన ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది కదా అని మనం ఆగిపోకూడదు. అక్కడి నుంచి విశ్వ కళ్యాణం కోసం మనం మన మానవ ప్రయత్నం తప్పకుండా చేయాలి. అంటే విశ్వ కళ్యాణం అంటే ఏంటి? 10 మందికి ఉపయోగపడే పని ఏది చేసినా కూడా, ఇప్పుడు పత్రిజీ గారు ఎన్నో పిరమిడ్లు కట్టించారు కదా, మనకు తెలుసు కదా. నిజంగా మనం పిరమిడ్స్ అనేది ఒక్కసారి చూస్తే కర్నూలు పిరమిడ్ అవ్వచ్చు, జగన్నాథ్ గట్టు పిరమిడ్ అవ్వచ్చు, కృష్ణాపురం పిరమిడ్ కావచ్చు, బేతంచెర్ల పిరమిడ్ కావచ్చు, ఆళ్ళగడ్డ పిరమిడ్ కావచ్చు. నేను ఈ మధ్య కాలంలో చాలా ఖమ్మం కాస్మిక్ వ్యాలీ పిరమిడ్ చూశాను. తర్వాత ఆ, మ్, ఖమ్మం దగ్గర ఇంకో ఊరు ఉంది, అక్కడ నర్సాపూర్ పిరమిడ్కి వెళ్ళాను. నిజంగా వాళ్ళందరూ పిరమిడ్లు ఎంత అద్భుతంగా కట్టించి ఎంత అద్భుతంగా ధ్యానానికి ఉపయోగిస్తుంది విశ్వ కళ్యాణం కోసం. అంటే మనం ధ్యానం అనేది మామూలుగా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ప్రయాణము ఎక్కడికైనా వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ 20 కిలోమీటర్ వెళ్ళాలి, నడిచి కూడా వెళ్ళొచ్చు. అదే సైకిల్ వస్తే ఇంకా హ్యాపీ కదా, సైకిల్ మీద ఇంకొద్ది వేగంగా వెళ్ళొచ్చు. అదే బండి దొరికితే ఇంకా తొందరగా వెళ్ళొచ్చు. అదే కారు దొరికితే సుఖంగా ఆనందంగా కూడా వెళ్ళొచ్చు. అదే ఫ్లైట్ దొరికితే ఇంకా అద్భుతంగా వెళ్ళొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే మనము ఎప్పటికప్పుడు పిరమిడ్స్ అనేది, అంటే పిరమిడ్ అనేది ఏంటంటే ధ్యాన స్థితి తొందరగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట మనం ధ్యానం చేస్తే 1 గంట అనుకుంటే, అదే పిరమిడ్లో ధ్యానం చేస్తే హాఫ్ అన్ అవర్ చేసినా కూడా అదే శక్తిని మనం తీసుకోవచ్చును. ఇప్పుడు కొత్తగా మెర్కాబా పిరమిడ్లు వచ్చినాయి, కింగ్ ఛాంబర్లు వచ్చినాయి, అలాగే శ్రీచక్ర పిరమిడ్లు. ఆ ఇలా ఎన్నో రకరకాల కాన్సెప్ట్లు. అంటే మనం ఒకప్పుడు ఎద్దుల బండి మీద వెళ్ళి, తర్వాత సైకిల్ మీద వెళ్ళి, తర్వాత బండి, ఎలాగైతే మనం భౌతికంగా ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నామో, అలాగే జ్ఞానపరంగా ఎదగడానికి, ధ్యాన స్థితి పొందడానికి కూడా ఈ పిరమిడ్స్ అనేది కాన్సెప్ట్ ఇప్పటిది కాదని, ఇది ఎప్పుడో సైన్స్, ఈజిప్ట్ పిరమిడ్స్ మనకు తెలిసిందే కదా. మమ్మీలు అక్కడ పెట్టి దాచారని, వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళా ఆత్మ వస్తే ఈ శరీరం ఉంటే అందులోకి వస్తుందని ఏదో అది ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయిన శవాలనే అది అద్భుతంగా కాపాడుతుంటే, మరి మనుషులు, మానవ మాత్రంలో ఆత్మ ఇక్కడ మన దగ్గర ఉంది. మనం అన్ని రకాల శక్తులు మన దగ్గర ఉన్నాయి. మనం అందులో కూర్చుంటే ఎంత శక్తి మనం పొందుతాం ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ అవ్వచ్చు, టూమ్స్ అంటారు కదా, మన మసీదులు అవ్వచ్చు, చర్చిలు అవ్వచ్చు, అవన్నీ చూశారు కదా. పూర్వం మన ఇల్లులు కూడా పెంకుటిల్లు ఎలా ఉండేవి? పిరమిడ్ ఆకారంలోనే ఉండేవి. అంటే అప్పుడు ఉన్నప్పుడు మన శరీరం ఎప్పుడు శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు స్లాబ్లు వచ్చిన తర్వాతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందరికీ కూడా ఆరోగ్యాలు. ఎప్పుడైతే ఆ పిరమిడ్ లాంటి శక్తి క్షేత్రాల్లో మనం ఉండగలిగితే అద్భుతంగా ఆ శక్తిని కూడా తీసుకుంటాం. అసలు పిరమిడ్ ఏంటంటే దాని విషయం ఏంటి, దాన్ని కూడా ఒక 2 మినిట్స్ మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యుడు ఉన్నాడు, సౌరశక్తి ఉంది. ఒక భూతద్దం తీసుకెళ్ళి కిందన ఒక పేపర్ పెట్టి సూర్యుడికి పేపర్కి మధ్యలో ఈ భూతద్దం పెడితే ఏం జరుగుతుంది? ఏదైతే ఈ సౌరశక్తి ఉందో, సూర్య కిరణాలు ఉన్నాయో, అవి ఏకీకృతం కావడం జరుగుతుంది. అవి ఏకీకృతం కాబడి కింద ఉన్న పేపర్ని ఎక్కువ వేడి తీసుకొని అది కాల్చడం జరుగుతుంది. అలాగే విశ్వం నిండా విశ్వశక్తి ఉంది, కానీ ఈ పిరమిడ్లో కూర్చోవడం వల్ల అది కూడా ఏకీకృతం అయ్యి అక్కడ లోపలికి ఆ విశ్వశక్తి ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము చక్కగా శక్తివంతులుగా తయారై తొందరగా బయటకు రావడం జరుగుతుంది. అలాగే మెర్కాబ్ అనేది మరొక అదనపు యుక్తి, అంటే అదనపు గ్రాంట్ చేసినట్టు మనకు సార్ అనమాట. ఆ విధంగా పిరమిడ్ ద్వారా, మెర్కాబా పిరమిడ్ ద్వారా కూడా ఇలాగ మనం ఎంతో శక్తిని తొందరగా తీసుకోవడానికి మనం, అంటే ఇప్పుడు మన బండి మీద వెళ్ళి కార్లు వెళ్తే ఎలా ఉంటుంది, అలానే అనమాట. అంటే మనం శక్తి మరుగుదొడ్డి ఎక్కువగా తొందరగా తీసుకోవడం జరుగుతుంది మెర్కాబా పిరమిడ్ ద్వారా కూడా. ఇకపోతే శ్రీచక్ర చాంబర్స్. ఈ శ్రీచక్ర పిరమిడ్స్ లో కూడా ఇంకా ఎక్కువ పిరమిడ్స్ ఉంటాయి అనమాట. పిరమిడ్లు అనేవి శ్రీచక్రలో కూడా చాలా పిరమిడ్స్ లా కనిపిస్తుంది, చూడండి, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో ఎప్పుడైతే పిరమిడ్ దగ్గరికి మనం వెళ్తామో ఎక్కువగా మరింత ఎక్కువ శక్తిని పొందుతూ ఉంటాము. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తిని మనం పొందడం జరుగుతుంది, అంత ఎక్కువ ఎరుకు పొందడం జరుగుతుంది. చేసే పని మీద, చేసే మాట మీద, మాట్లాడే మాట మీద, నడిచే నడక మీద, అన్నిటి కూడా మనకి నడక అన్ని కూడా ఎరుకులో ఉంటాం కాబట్టి ఇంకా అద్భుతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, మనం పూజ చేస్తాము, పూజ తర్వాత స్తోత్రాలు, అలాగే పైకి వెళ్తే అంటే స్తోత్రాలు అంటే భజనలు అనుకోవచ్చు, ఇంకా అది కూడా అనుకోవచ్చు. ఇకపోతే జపం చేస్తాము, ఇక 4వది ఇస్తే ధ్యానం కూడా చేస్తాం అనమాట. అంటే పూజ అనేది ఎందుకు చేయాలంటే భగవంతుడు ఒకడు ఉన్నాడని మనం గుర్తించాం కాబట్టి అప్పుడు పూజ చేస్తే ఆ భగవంతుని దగ్గర అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొద్ది ఎక్కువ మన స్తోత్రాలు, పద్యాలు, శ్లోకాలు నేర్చుకొని ఎప్పుడైతే మరికొద్ది ఎక్కువగా మనం చదవగలిగి భగవంతు ఎక్కువసేపు ఉండగలుగుతామో ఆ భగవత్ తత్వం మనలోకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా 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 మనం భగవంతు దగ్గరికి చేరుకోవడానికి మార్గం అంటే
భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం పూజ. భగవంతుడు శక్తివంతుడు కాబట్టి ఆ భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం స్తుతించడం అనేది స్తోత్రం అయితే, అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప శక్తివంతుడైన భగవంతుడు దగ్గరగా ఉండడమే జపము. ఈ జపం ద్వారా మాల తెప్పొచ్చు. మామూలుగా మనం కూర్చొని ఒక గంట 2 గంటలు జపం చేసుకోవడం ద్వారా కూడా భగవంతుడితో ఎక్కువసేపు ఉండడం జరుగుతుంది. ఆ భగవంతుని యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్న లక్షణాలు మనకి ఆపాదించుకోవడం జరుగుతుంది మూడో స్టెప్లో. ఇక మూడో స్టెప్లో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు గొప్పవాడు, భగవంతుడితో ఉన్నాము మనం కూడా. అరే భగవంతుడితో మనం ఉండడం ఎక్కువగా ఉండగలుగుతాం. అదే భగవంతుడు మనతో ఉండడం అయితే ఇంకా ఎక్కువ అవుతుంది కదా భగవతత్వం మనలోనే. ఆ భగవంతుడు మనతో ఉండడమే ధ్యానము. ధ్యానం ద్వారా ఎవరైతే వారి యొక్క శ్వాసే గురువుగా తీసుకొని వారి యొక్క ఏదైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో, ఆ, అప్పుడు తానే భగవంతుని తెలుసుకుంటాడు. ఇక భగవంతుడు పూర్తిగా మనతోనే ఉన్నట్టు కదా. అలాగే పూజ నుంచి ధ్యానం దాకా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. అంటే ఆధ్యాత్మికత అనేది అక్కడితో పూజతో ఆగిపోకూడదండి. మనము ధ్యానం దాకా రావాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము, ధ్యానాగ్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కానీ పూజాగ్ని దగ్ధ కర్మాణం ఎక్కడా అనలేదు. అంటే పూజల ద్వారా మన కర్మలు దగ్ధమవుతుంది ఎక్కడా చెప్పడం లేదు. పూజలు చేస్తే పూజారి అవుతావు, ధ్యానం చేస్తే దేవుడు అవుతావు. పూజారి కావాలా, దేవుడు కావాలా? మనకి మధ్యవర్తి మరి ఎందుకంటే అవసరం? డైరెక్ట్గా భగవంతుడే మనమైతే. ఇప్పుడు సృష్టి కావాలా, సృష్టికర్త కావాలా? సృష్టి కావాలంటే కొంతవరకే ఉంటుంది. సృష్టికర్త మనమే అయితే ఏది కాబట్టి అది మనమే సృష్టించుకోవచ్చు కదా. సో సృష్టికర్త కావడానికి మనం ప్రయత్నం చేయాలంటే తప్పనిసరిగా ధ్యానం చేయవలసిందే. మనము మనం ఈ ధ్యానం చేయకుండా కూడా అందరికీ శక్తి ఉంది కదా అనుకుంటాం. అంటే ధ్యానం చేయకముందు కూడా శక్తి ఉంది నిజమే. ఏం చేస్తాము? ఆహారం ద్వారా కొంత శక్తి, అలాగే నిద్ర ద్వారా కూడా కొంత శక్తి వస్తుంది. సో నిద్ర ద్వారా వచ్చే శక్తి తాత్కాలికం అవ్వడం వల్లే మన శరీరంలో ఆ, శక్తి చాలకపోవడం వల్ల కొద్దిగా నీరసము నిస్సత్తువ జరుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్నో పనులు చేసి అలసిపోతూ ఉంటాం. రాత్రి 10 దాటేసరికి ఏమవుతుంది? కొద్దిగా అలసట వచ్చి ఎంత తొందరగా మనం మంచం ఎక్కి పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమైంది? శక్తి అంతా కూడా పూర్తిగా అయిపోవడం వల్ల, ఆ శక్తి లేకపోవడం వల్ల మనకి ఆ నీరసం నిస్సత్వం అనిపిస్తుంది అనమాట. అప్పుడు రాత్రి 10కో 10:30కి పడుకొని తెల్లవారు 5:30 లేచేసరికి శక్తివంతులం అవుతున్నాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5:30 6కి లేచి బ్రష్ స్నానం చేసుకొని ఎవరైతే వాకింగ్ జాగింగ్లో లేకపోతే యోగాలో ధ్యానాలు పూజలు పునస్కారాలు కోవుళ్ళు ఇలాగ ఎక్కడికో అక్కడికి వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చేపాటికి 7:30 8 అవుతుంది. ఆ తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తినేసరికి 9 9:30 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు రాత్రి 8 8:30 తిని మరుసటి రోజు 8:30 9 వరకు మనం ఏమీ తినకపోయినా కూడా అంత శక్తివంతంగా ఉండడానికి గల కారణం ఏంటంటే నిద్రలో కూడా మనము అది ఎరుకలేని ధ్యానం. నిద్ర కూడా ఎరుకలేని ధ్యానం జరిగింది కాబట్టి ఆ శక్తిని మనము, అంటే మనసు శూన్యమవుతుంది. కళ్ళు మూస్తాము, నోరు మూసేస్తాం, మాట్లాడము, చెవులు పనిచేయవు, చేతులు కాళ్ళు కూడా పనిచేయవు నిద్రలో. అలా ప్రశాంతంగా పడుకోవడం వల్ల నిర్మలమైన మనసు ద్వారా మనకి కొంత శక్తి వస్తుంది. ఆ శక్తి అనేది మన అన్ని పనులకి సరిపోకపోవడం వల్లే రాత్రి అయ్యేసరికి కొద్ది నీరసం నిస్సత్వం వస్తుంది. అదే మనం ప్రతి పూట అవకాశం ఉన్నంత వరకు ఉదయం లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు కూడా రోజుకి 2 నుంచి 3 సార్లు మనం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు తప్పకుండా మనం ఈ ధ్యానం చేయగలిగితే, ధ్యానం కూడా ఒక నిద్ర లాంటిదే కాబట్టి కాస్త నిద్ర తగ్గినా కూడా మనకి తప్పేం కాదు. ఒక గంట ధ్యానం ఈజ్ ఈక్వల్ టు 3 గంటల నిద్రతో సమానం కాబట్టి మనం ఒక గంట ధ్యానం చేసి 3 గంటలు నిద్రను స్కిప్ చేసినా కూడా తప్పు లేదు. అంటే ఏదైతే నిద్ర ద్వారా శక్తి వస్తుందో ధ్యానం ద్వారా అతనికి వస్తుంది. నిద్రలో ఇలా మనం శరీరం ఇలా అడ్డంగా పడుకోబెడతాం. అదే ధ్యానం అయితే ఇలా నిలువుగా మనం ఉంచుతాం కాబట్టి ఇంకా శక్తి ఎక్కువగా మనకి ఈ సహస్రారం గుండా లోపలికి వచ్చి అద్భుతంగా మన యొక్క పనులు చేసుకుంటూ ఉంటుంటాము. కాబట్టి ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నాము. ఈ ధ్యానం ఎక్కడ చేస్తే పిరమిడ్లో చేస్తే ఇంకా శక్తివంతమని తెలుసుకున్నాము. ఈ ధ్యానం ఎంతసేపు చేయాలో తెలుసుకున్నాము. అలాగే ఆత్మజ్ఞానం 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ద్వారా ఎన్నో కాన్సెప్ట్ ఇప్పటిదాకా మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అంతా కూడా సింపుల్ గా పత్రిజీ గారు మనకి ఎంతో సింపుల్ గా చేసేసి అద్భుతంగా మనందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ జ్ఞానాన్ని నిరంతరము కూడా మనం స్మరణ చేసుకుంటూ చెప్పాను కదా, నేను ఏదైతే విన్నామో దాన్ని మననం చేసుకోవాలా. మననం చేసుకున్న దాన్ని నిధిధ్యాస అంటే దాన్నే మనం ఆచరణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం జరిగిందో తప్పకుండా మనము విశ్వ కళ్యాణం కోసం మనం పనిచేయాలి. ఎందుకు ఇప్పుడు ఈ జూమ్ క్లాసులు పెట్టారు? ఎందుకు మనం ఇంతమంది క్లాసులు చెప్తున్నాం? ఎందుకు ఈ శాకాహార ర్యాలీలు పెడుతున్నాం? ఎందుకు ఈ ధ్యాన మహాచక్రాలు? ఎందుకు ఈ ఆ, ఇది మన 1 డే క్లాసులు 3 డేస్ క్లాసులు
ఇలా ఎంతో మంది కృషి ఎందుకు చేస్తున్నారు? వారు ఏదైతే జ్ఞానాన్ని పొందారో ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలని, అందరికీ అందాలని, అందరూ మనలాగే ఎదగాలని, ఇది అద్భుతంగా ఉండాలని, 10 మందికి మన అందరం కూడా ఇది జ్ఞానం అందాలని పదే పదే మనం ఈ క్లాసులు వినడము, క్లాసులు చెప్పడము జరుగుతుంది. అంటే విశ్వ కళ్యాణంలో మనం అందరూ భాగవస్తులం అయ్యాం కాబట్టి మనం అద్భుతంగా ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ, పంచుతూ, ఎప్పుడు కూడా నిరంతరం ఎదుగుతాం. ఎంత వింటామో అంత చెప్పగలుగుతామండి. ఎంత చదువుతామో మనం ఏదైతే స్వాధ్యాయం ద్వారా ఎన్నో బుక్స్ ఉన్నాయి. మన పత్రిస్ గారు చెప్పిన బుక్, పత్రి గారు చెప్పినవి, తర్వాత రాఘరావు గారు చెప్పినవి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళందరూ చెప్పినప్పుడు చూడండి, లక్ష్మీ న్యూటన్ గారు అక్కడ వికారాబాద్లో, ఇక్కడ మన భీమవరం తటవర్తి రాఘరావు గారు, రాజలక్ష్మి దంపతులు ఎంతో అద్భుతంగా ఎంతో మందికి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పత్రిజీ గారిని ఆదర్శంగా తీసుకొని వారు అందరూ కూడా పంచడం జరుగుతుంది. మనం కూడా అదే మార్గంలో వెళ్తే అట్ ది సేమ్ టైం పంచాది అంటే ఏదైనా మనం చేస్తే ఒకటి, పంచితే 100. అంటే ఎప్పుడైతే మనం ఒకటి చేస్తే అది ఒకటే మనకు వస్తుంది. అదే మనం పంచడం మొదలు పెట్టండి, 100 మన దగ్గరికి వస్తాయట. 100 సబ్జెక్ట్ వస్తుంది, 100 రకాలు మన పాయింట్లు వస్తుంటాయి. అంటే ఏంటి? జ్ఞానపరంగా ఎదగడం జరుగుతుంది. ఎప్పుడైతే పంచుతామో అప్పుడు మన లోపల ఆ జ్ఞానం పెంచబడుతుంది అనమాట. ఎంత పంచితే అంత పెంచబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి, పత్రిసారి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా కూడా మన జ్ఞానాన్ని పంచుతాం. ఈరోజు ఎన్నో టాపిక్స్, ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో విశ్వంలో ఉన్నాయి. బుద్ధుడు చెప్పారు, వివేకానంద వారు చెప్పారు, రమణ మహర్షి చెప్పారు, అలాగే భిక్షమయ్య గురూజీ, పత్రిజీ గారు, ఇలా ఎంతో మంది గురువులు మన తెలుగులోనే, అదే మన భారతదేశంలో పుట్టడం, భారతదేశంలో పుట్టడం వారందరూ, ఆ భారతదేశంలో మనం ఉండడం నిజంగా మన అందరికీ కూడా ఎంతో ఎంతో గర్వకారణం అండి. ఎంతో మంది విదేశీయులు, మనం కాశీ వెళ్ళినా, రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళినా, అలాగే నేను ఈ మధ్య మా అబ్బాయిని అమృత విద్యాపీఠలో జాయిన్, అక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా ఈ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడం కోసం ఎంతో మంది ఫారినర్స్ మన దేశకు రావడం, మన దేశం గర్వకారణంగా మనం భావించాలి. అలాగే మొన్నే ఒక గురువు గారి దగ్గర ఆలకించాను. ఈ ప్రపంచం మొత్తం పటంలో చూసుకుంటే భారతదేశం అనేది ఈ ప్రపంచానికి ఒక పూజ గది లాంటిదంట. మన పూజ గదిలో ఎలా ఉంటామో భారతదేశం వచ్చినప్పుడు వారు కూడా అంతే పవిత్రంగా, ఇప్పుడు ఆ కుంభమేళాకి కూడా చూస్తుంటే ఎంతో మంది ఫారినర్స్ రావడం జరుగుతుంది. అంటే వీరందరూ కూడా ఈ ధ్యానము, జ్ఞానము వారికి అర్థమైంది. అలాగే రీసెంట్గా డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డే, అంటే ప్రపంచ ధ్యాన దినోత్సవంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. పత్రిజీ గారు ఏ ఏ రోజు, ఏ క్షణం, ఏ ముహూర్తంతో పెట్టారో తెలియదు. డిసెంబర్ 21 మనకి ధ్యాన మహాచక్రాలు స్టార్టింగ్ డేటు. అదే డేట్ని మనకి ఆమ్, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా చేయడం అనేది నిజంగా మనకి ఎంతో గర్వకారణం ఈ ధ్యానులందరికీ కూడా. అలాగే ఈ ధ్యానం అనేది ప్రపంచం అంతా కూడా తెలియడం జరిగింది. ఇక మనం కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరం కూడా ఈ ధ్యానం అనేది, ఏదైతే ధ్యాన విద్య ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరం కూడా మనము మన జీవితంలో ఒక భాగంగా చేసుకొని, శరీరానికి స్నానము, మనసుకి ధ్యానము, ఆత్మకి జ్ఞానము, ఈ మూడు కూడా కంపల్సరీగా తీసుకుందాము. ఎప్పుడైతే స్నానము, భోజనం చేస్తే శరీరము ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉంటుంది. మనసుకి ధ్యానం ఎందుకు చెప్పామంటే ఎప్పుడైతే ధ్యానం చేసామో మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉండడం జరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఈ రెండు, శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతి ఎప్పుడైందో ఆత్మ ఎదుగుదల కోసం మన ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం అనమాట. ఈ మూడు ఉన్నటప్పుడు మన జీవితంలో ఉన్నతంగా ఎదగడం జరుగుతుంది. ఇంకా ఇందులో అటెండ్ అయిన వాళ్ళు ఎవరైనా ఏదైనా డౌట్స్, అంటే ఇప్పటిదాకా మనం చెప్పడం జరిగింది, చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలు చెప్పుకున్నా ఇది మనకి చాలా ఎక్కువ గొప్ప జ్ఞానం ఉంది మన దగ్గర. కాబట్టి ఎవరికైనా ఏదైనా డౌట్స్ అంటే హ్యాండ్ రైజ్ చేస్తే వారు డౌట్ చెప్తే నాకు అవకాశం వరకు ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శరీరం, బుద్ధి, మనసు, దాంతో చెప్పారు, భూత గురించి చెప్పారు, గుణాల గురించి చెప్పారు. అలానే భక్తి మార్గం, అదంతా ధ్యాన మార్గం, ముక్తి మార్గం అనేది వెళ్ళాలి అంటే ధ్యానం అని చెప్పని. అలానే శ్రవణం, మననం, మంత్రి పత్రిసారి ఒక కాన్సెప్ట్స్ 5 రకాలుగా ఏదైతే చెప్పారో అది ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరంగా అందించారు సార్. అలానే చిన్న పిల్లలకి ఏం చెప్పాలి అంటే, ఈ బొట్టన వేలు ఏదైతే లేకపోతే అన్నం తినలేం, అసలు ఏం చేయలేం కదా, అసలు పిడికిలు అనేది చేయలేం, ఏది పట్టుకోలేం. సో ఆ ధ్యానం అనేది అంత గొప్పది అని చెప్పారు. అనేది చిన్నపిల్లలకి ఆట పాట, తల్లి తండ్రిలో ఒక సేవ, ఇదంతా కూడా చేయాలని చెప్పిన 5 ఫింగర్ కాన్సెప్ట్స్ లో దాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అలానే ఎక్కడెక్కడ
ఏ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయో పౌర్ణమి, అమావాస్య దాంతో పాటు ఆ పిరమిడ్ ఒక యజ్ఞాలు ఏవైతే పిరమిడ్ శక్తి స్థలాలు లాగా అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేయగా చేయగా ఒక శక్తి క్షేత్రం లాగా అయిపోతారు అని చెప్పని పత్రి సార్ అన్నారు. సో ఎప్పుడైతే ఒక లక్షలాది మంది ఎక్కడైతే ధ్యానం చేయగలుగుతారో మీరు ఇందాక చెప్పినట్లుగా ఆత్మ పురోగతి అనేది చాలా వేగవంతంగా జరిగి అక్కడ ఆ లోక కళ్యాణాలు విశ్వ కళ్యాణాలు అనేవి జరగవించబడతాయి అని చెప్పాను. అన్ని చాలా చక్కగా వివరంగా క్లియర్ గా చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ అందరికీ మచ్. కూడా అన్మ్యూట్ ఇస్తున్నానండి. ఎవరైనా సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే బాలాజీ. నమస్తే నమస్తే పతి సార్ మాట్లాడండి సార్. అన్నా నేను గణేయం గణపతిని. అన్నా అన్నా నమస్తే నమస్తే. ఈ రోజు పూర్తి స్థాయిలో 60 నిమిషాలు మీ అన్నా వాగ్దాటిని విన్నాను. మా అద్భుతం. భాగ్యం మా భాగ్యం అన్నా. అది ఎంత మాట, ఇది నిజంగా అంత శక్తి సామర్థ్యాలు చెప్పే స్థాయి, ఆ వాగ్దాటి నిజంగా నేను మంత్రముగ్ధుని అయ్యాను. ధన్యవాద్. అలాగే ఇలాంటివి తరచుగా నిర్వహించాలని కోరుతున్నాను. తప్పకుండా మీలాంటి వాళ్ళ కోసం కదా ఈ జూమ్ మీటింగ్లు వచ్చినాయి ఇప్పుడు. బాగుంది, చాలా బాగుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నైస్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. అద్భుతంగా చెప్పారు సార్. కాన్సెప్ట్ పత్రి సార్ కాన్సెప్ట్ 5 ఫింగర్ కాన్సెప్ట్ అంటే ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. అంత బాగా వివరించారు. ఫస్ట్ టైం మీ క్లాస్ విన్నాను సార్ నేను. థ్యాంక్ యూ మేడం. వైజాగ్ మాది. ఓకే, మేడం. అద్భుతంగా చెప్పారు సార్. ఏంటంటే చాలా చక్కగా అంటే మనం ఏది ఆచరించాలి, పిల్లల విషయంలో ఏంటి, అసలు ధ్యానం, అసలు అమావాస్య పౌర్ణమి ప్రతి ఒక్కరు అంటే ధ్యానాన్ని ఎలా వినియోగించుకోవాలి, మన గురువు ఏదైతే మనకి ఇచ్చారో అది మనం ఆచరణ చేయాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. గిరిజ ఆంటీ మాట్లాడిందండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. నమస్తే. మంచి మాస్టర్స్ తీసుకొస్తున్నావు సార్. మంచి కాన్సెప్ట్ చెప్పారు సార్. అన్ని కూడా A to Z ఏమీ మిగలలేదు. అన్ని బాగా చెప్పారు. అన్ని విధాలా కూడా అన్ని రకాల అందరికి ఉపయోగపడే బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గిరిజా కుమార్ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చినానండి. ఎవరైనా సార్తో మాట్లాడాలన్నా ఏదైనా క్వశ్చన్స్ గా ఉన్నా సెషన్ ఎలా ఉంది చెప్పాలన్నా దయచేసి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మాస్టర్స్. ఇక సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు సార్, మాట్లాడతారా సార్? నిర్మలా రెడ్డి సార్, సుమతి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. బాగుంది సార్, సబ్జెక్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఇదంతా మనకి పత్రి సార్ ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానమే. కాకపోతే మరొకసారి మననం చేసుకోవడం అనేది మననం అవుతుంది. అది మన ఆచరణ చేస్తాము, మనం ఆత్మ సాక్షాత్కారం తెచ్చుకుంటాము. ఆ విశ్వ కళ్యాణంలో ఆ గురువులు అందరికీ మనం కూడా మార్గదర్శనం తీసుకొని మనం కూడా వెళ్ళాలని మా కథనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శ్రీధర్ సార్ మాట్లాడతారా సార్? చాలా బాగుంది క్లాసు. ఏం మాట్లాడాలమ్మా, చాలా బాగుంటాయి. మంచి స్పీకర్స్ తెస్తున్నారు మీరు. అసలు ప్రతిరోజు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఒక్క ముక్క చెప్తే మేము మరి ఇంకా 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 ఎక్కువ చెప్పగలుగుతున్నాం సార్. మేము కూడా చాలా బాగుంటాయి సార్. అదిగా సార్, ప్రేక్షకులు చెప్పట్లే, కళాకారులకి. నేను 1 మంత్ నుంచి ఫాలో అవుతున్నా సార్. అంతే, ఈ 1 మంత్ నుంచి ప్రతిరోజు అసలు 9:30 కోసం చూస్తానే ఉంటా. ఇంతకుముందు ఈయన ఎలా నిలబడ్డారు, ఇప్పుడు దీనికోసం నిలబడుతున్నారు. అది అచ్చా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడతారా అండి? ఓకే మేడం. అయితే ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా అంటే మొత్తం సృష్టి అంతా కూడా బ్రహ్మాండంలో అంతా ఉండేది మనమే అనేది ఎంతైతే సత్యమో మొత్తం ఈ రోజు పత్రి సార్ కాన్సెప్ట్స్ అంతా కూడా మొత్తం 5 ఫింగర్ కాన్సెప్ట్స్ లో అన్ని కవర్ చేసేసారు సార్. చాలా చక్కగా థ్యాంక్ యూ. చెప్పారు సార్. భగవద్గీత టచ్ చేస్తూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది ఏంటి అన్ని కూడా అంటే ప్రతి దగ్గర అన్ని కార్నర్స్ అన్ని కూడా టచ్ చేసి చాలా చక్కగా ప్రతిదీ ఎగ్జాంపుల్స్ తో రిలేట్ చేస్తూ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన ఈ కుటుంబానికి, ఆత్మ కుటుంబాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి, అలాగే నీరజ మేడంకి, అలాగే నాకు మిమ్మల్ని పరిచయం చేసిన సంతోష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే ఈ జూమ్ మీటింగ్లో వచ్చిన మీ అందరికీ, యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా కాన్సెప్ట్స్ విన్నాము. అది నిజ జీవితంలో కొంచెం 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 మార్చుకుంటూ దాన్ని సారింద 5 ఫింగర్ కాన్సెప్ట్ లో చెప్పినట్టు శ్రవణం, మననం, నిధి, ధ్యాస, ఆత్మతో ప్రయాణము, దాంతో పాటు లోక కళ్యాణం మరియు విశ్వ కళ్యాణం. అంటే అది చెప్పింది వింటూ ఉంటే, అది ఒక ఆవు అనేది ఒక పచ్చిక మేసిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఎలా అయితే నెమరు వేసుకుంటూ ఉంటుందో, అలా అవి నెమరు వేసుకుంటూ ఉంటే ఒక యోగత్వాన్ని పొందుతాము. లేదు పక్క వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏవి నెమరేసుకుంటే అవి వాళ్ళలాగా అవుతాం మాస్టర్స్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. శుభరాత్రి మేడం.